దేవస్థానం అనగానే పవిత్రత గుర్తొస్తుంది. ఆదిదేవుడైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి గుర్తొస్తారు. ఇటువంటి నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి బిఆర్ నాయుడుని నియమించిన తర్వాత అనేకమైనటువంటి ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో, అనేకమైనటువంటి వీడియోలు వస్తున్నటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్య తీసుకోలేదు. సరికదా ఇవాళకి కూడా ఆయన్ని కొనసాగిస్తూ కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసేటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా బిఆర్ నాయుడుపై వెంటనే ఇమీడియట్లీ ఆయన్ని బర్తరఫ్ చేయాలి, ఆయన పైన విచారణ చేయాలి. అలాగే ఇవాళ వస్తున్నటువంటి ఆరోపణలు అవ్వచ్చు, వీడియోలు అవ్వచ్చు, అనేక రకమైన అసభ్యకరమైనటువంటి ఆ వీడియోల పట్ల ప్రభుత్వం వెంటనే స్పందించి విచారణ చేసి వాస్తవ విషయాల్ని భక్తులకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా కాకుండా ఏదైతే ఇవాళ బిఆర్ నాయుడుని కొనసాగిస్తున్నారో, మరి బిఆర్ నాయుడు పైన అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికైనా ప్రభుత్వం భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండాల్సిన బాధ్యత ఉంది. కనీసం అతనిపై చర్య తీసుకునేటువంటి పరిస్థితి అయినా ఉండాలి. ఇప్పటికి కూడా మరి ఎందుకనో మరి ఈ గవర్నమెంట్ పక్షపాతంగా ఉన్నదో లేకపోతే అతను సపోర్ట్ చేసుకుంటూ వస్తుందో తెలియదు. కానీ అతను వెంటనే మేమందరం కూడా వైఎస్ఆర్సీపీ రాజమండ్రి విభాగంలోని అన్ని విభాగాలు కలిసి ఇవాళ చేస్తున్నటువంటి ఆందోళనని మరింత ఉధృతం చేయాలనేటువంటి ఆలోచన ఉంది. ఇమీడియట్లీ అతను బర్తరఫ్ చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తాం. అలాగే తక్షణ చర్యలు కూడా మేము డిమాండ్ చేస్తాం. దేశవ్యాప్తంగా ఇవాళ ఇది పెద్ద చర్చనీయాంశమై ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఆయన్ని కొనసాగించడం సరైనటువంటి చర్య కాదు. ఈ ప్రభుత్వం ఎందుకు మినకుండిపోతుందో, ఎందుకు ఇన్ని తప్పులు చేసుకుంటూ పోతుందో అనేది వాస్తవాలని ప్రజలకు తెలియజెప్పాల్సి ఉంది. థ్యాంక్ యూ. వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రోజున ఈ పాలకులు ఎవరైతే టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి, ఒక సాంప్రదాయబద్ధంగా సచ్చీరుడైనటువంటి వ్యక్తి, కామ క్రోధ విషయం ఏమీ లేనటువంటి వ్యక్తికి, భగవంతుని మీద నిస్వార్థ సేవ చేసేటువంటి వ్యక్తికి ఎప్పుడైనా కూడా ఆ భగవంతుని సేవ చేసే అవకాశం ఎవరైనా కూడా టీటీడీ బోర్డు చైర్మన్గా మనం అవకాశం ఇవ్వాలి. కాకుండా అన్ని వ్యసనాలు కలిగినటువంటి వ్యక్తి, దుర్వ్యసనాలు, దుర్బుద్ధి, దురాశ ఉన్నటువంటి వ్యక్తి ఈ టీటీడీ బోర్డు చైర్మన్గా ఎప్పుడు కూడా తగనటువంటి వ్యక్తికి ఈ రోజున ఇప్పుడున్నటువంటి పాలకులు వారిని ఏదైతే ప్రభుత్వంలోకి సీఎంగా తీసుకొచ్చిన వ్యక్తికి, సహాయం చేసిన వ్యక్తికి ఇవ్వాలనే దుర్బుద్ధితోనే ఈ రోజు ఎటువంటి అర్హత లేనటువంటి వ్యక్తి, పూర్తిగా అనర్హుడైనటువంటి వ్యక్తికి ఈ రోజు టీటీడీ బోర్డు చైర్మన్గా కట్టబెట్టారంటే భక్తులందరూ కూడా చాలా బాధపడవలసింది. ప్రపంచవ్యాప్తంగా కూడా మరొక మారు ఈ పాలకులకు వీరందరికీ కూడా మరొక మారు భగవంతుడు పూర్తిగా వాళ్ళకి పక్కకి తొలగించి ఎవరైనా సచ్చీలైన వ్యక్తికి మళ్ళీ అవకాశం ఇవ్వాలా. భక్తులందరూ మనోభావాలందరూ కూడా ఆగమ శాస్త్ర ప్రకారం ఇప్పుడున్న వ్యక్తి తగడు. రాష్ట్ర వ్యాప్తంగా మరి ఏదైతే టీటీడీ టెంపుల్ మీద మరి బిఆర్ నాయుడు గారు చేసిన పనికి మరి ఆయన సస్పెండ్ చేయాలనేసి, పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయాలనేసి కూడా మరి యువజన విభాగం తరఫున సిటీ ప్రెసిడెంట్గా కోరుతున్నాం. గోవిందా 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 గోవిందా. బిఆర్ నాయుడు
హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా టీటీడీ ఏదైతే తిరుపతి దేవస్థానం ఉందో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది లక్షలాది భక్తులు ఉన్నారు, కోట్లాది భక్తులు. విదేశీయులు కూడా మన హిందుత్వాన్ని మెచ్చుకొని తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తితో ఆయన పూజించుకుని అనేక మంది వేలాది మంది విదేశీయులు కూడా ఉన్నారు. అటువంటి భక్తిపరమైన హిందుత్వానికి ఇండియాకే ప్రధానమైన దేవాలయమైనటువంటి తిరుపతి దేవస్థానానికి చేసినటువంటి చైర్మన్ చాలా దౌర్భాగ్యమైన పరిస్థితులు తీసుకొచ్చి అతను అసభ్యకరమైన వీడియోలు బయటకు రిలీజ్ అవ్వడం, అటువంటి వ్యక్తిని కూటమి ప్రభుత్వం ఇంకా కొనసాగించడం చాలా సిగ్గుచేటు. అది ఒక్క తెలుగుదేశం ప్రభుత్వమే కాదు, కూటమి ప్రభుత్వానికే సిగ్గుచేటు అని చెప్పి ఈ యొక్క వైఎస్ఆర్సీపీ తరఫున జిల్లా అధ్యక్షుడిగా తెలియజేస్తున్నాను.